రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్. మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. అమ్మవారి కిరీటాన్ని దుండగుడు ఎత్తుకెళ్లాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మాలయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడి గుడి వద్దకు కారులో వచ్చాడు. చేతిలో పూలమాలతో ఆలయంలోకి వెళ్లాడు. అమ్మవారికి పూల వేశాడు. ఆ తర్వాత కిరీటంతో పాటు 2 వెండి గొడుగులు ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే ఆలయంలో గతంలోనూ చోరీ జరిగిందని భక్తులు అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలోని కదిరి మండలము ఎర్రదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఈ చోరీ జరిగింది. ప్రధానంగా అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడము, నిఘా పెట్టకపోవడము లాంటి కారణాలలోనే ఈ తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రతిసారి కూడా ఈ రకంగా అపచారం జరుగుతూనే ఉంది. దేవునికి కూడా దిక్కు లేదా అనేటట్టుగా భక్తులు ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఒక ఆటోలో అమ్మవారి సొమ్ము, నగదు అంతా కూడా ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజలు గమనించి వాటిని పట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ నిఘా వేసినటువంటి కొందరు దొంగలు తరచు కూడా అమ్మవారి మీద పడి మరి దొంగతనం చేస్తున్నటువంటి మరి తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి సరైన కమిటీ లేకపోవడము, అధికారులు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి బాధ్యులు కమిటీ నాయకులు కానీ సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లనే ఈ రకంగా అమ్మవారికి తరచు కూడా ఇలా అపచారం జరుగుతూ వస్తుంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ రకంగా జరగకుండా మరి చర్యలు తీసుకోవాలా, పకడ్బందీగా దాన్ని అక్కడ భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు. మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. ఆలయ గొడవకులి 6